తెలంగాణ డిగ్రీకు సంబంధించి దోస్తు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ వీడియోలో దోస్తు నోటిఫికేషన్కు సంబంధించి ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అండ్ అదేవిధంగా రిజిస్ట్రేషన్ ఫీజ్ అండ్ లేట్ ఫీజ్, వెబ్ ఆప్షన్స్ అండ్ సీట్ అలాట్మెంట్ గురించి ఈ వీడియోలో క్లారిటీగా అయితే తెలుసుకుందాం. అండ్ ఎవరైతే ఇంటర్ స్టూడెంట్స్ పాస్ అయ్యారో వాళ్ళైతే ఈ వీడియోని ఖచ్చితంగా ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ చూస్తే మీకు దోస్తుకు సంబంధించి డేట్స్ అండ్ డీటెయిల్స్ అయితే ఖచ్చితంగా తెలుస్తాయి. సో ఇక వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో నిన్ననే దోస్తుకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో అందులో ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఈ 3 డివైడ్గా చేశారు, 3 కేటగిరీగా. సో ఫస్ట్ అయితే ఫేజ్ 1 గురించి తెలుసుకుందాం. సో ఫేజ్ 1లో మీరు రిజిస్టర్ చేసుకోవాలనుకుంటే మీకు 200 అయితే ఫీజు ఉంటుంది. సో ఫేజ్ 1లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే 200 కట్టి అండ్ రిజిస్ట్రేషన్ ఫీజు స్టార్ట్ అయ్యేది మే 6th నుంచి. సో మే 6th నుంచి స్టార్ట్ అయ్యి మే 25th వరకు ఎండ్ డేట్ అయితే ఉంది. సో ఫేజ్ 1కు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారో డిగ్రీలో మే 6th స్టార్ట్ అయ్యి మే 25th అయితే ఎండ్ అవుతుంది. అండ్ ఫేజ్ 1లో వెబ్ ఆప్షన్స్ చూసుకుంటే మే 5th స్టార్ట్ అయ్యి మే 27th ఎండ్ అవుతుంది. సో 12 days అన్నట్టు. అండ్ నెక్స్ట్ సో సీట్ అలాట్మెంట్ గురించి చూస్తే సీట్ అలాట్మెంట్ అంటే ఇప్పుడు రిజల్ట్స్ అన్నట్టు. సో డిగ్రీలో మీరు దోస్తుకు అప్లై చేసే రిజల్ట్స్ అనేవి జూన్ 3 వస్తాయి. సో ఫేజ్ 1లో సీట్ అలాట్మెంట్కు సంబంధించిన రిజల్ట్స్ అనేవి జూన్ 3 వస్తాయి. అండ్ నెక్స్ట్ ఒకవేళ ఫేజ్ 1లో మీరు మిస్ అయ్యారనుకోండి, సో రిజిస్ట్రేషన్ చేయడము లేకపోతే ఏదైనా మిస్ అయిపోతే మీరు మళ్ళీ ఫేజ్ 2 కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఫేజ్ 2 రిజిస్ట్రేషన్ చూసుకుంటే 400 ఉంది ఫీజ్. సో ఫేజ్ 2లో రిజిస్ట్రేషన్ ఫీజ్ 400 అండ్ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు స్టార్టింగ్ డేట్ వచ్చేసి జూన్ 4th. సో సెకండ్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ డేట్స్ వచ్చేసి జూన్ 4th స్టార్ట్ అయ్యి జూన్ 30th ఎండ్ అవుతుంది. సో ఒక 9 days అన్నట్టు. సో ఫేజ్ 2లో రిజిస్ట్రేషన్ ఫీజ్ 400 అండ్ స్టార్టింగ్ డేట్ జూన్ 4th అండ్ ఎండింగ్ డేట్ జూన్ 13. సో వెబ్ ఆప్షన్స్ చూసుకుంటే 6th. సో అదే రోజు జూన్ 4th స్టార్ట్ అవుతుంది. సో ఆప్షన్స్ అనేవి వెబ్ ఆప్షన్స్ అండ్ జూన్ 14th వెబ్ ఆప్షన్స్ అనేవి ఎండ్ అవుతుంది. సో ఒక 10 days అన్నట్టు. అండ్ నెక్స్ట్ సీట్ అలాట్మెంట్ చూసుకుంటే జూన్ 18th మీకు రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో ఫేజ్ 2కు సంబంధించి రిజల్ట్స్. అండ్ నెక్స్ట్ లాస్ట్ ఆప్షన్. సో ఇదే లాస్ట్ చాయిస్ అన్నట్టు. సో ఫేజ్ 3 చూసుకుంటే ఫేజ్ 3లో రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చేసి 400 ఉంది ఫేజ్ 2 లాగానే. అండ్ ఫేజ్ 3లో మీరు రిజిస్టర్ చేసుకోవాలనుకుంటే జూన్ 19 నుంచి స్టార్ట్ అయ్యి జూన్ 25 అంటే ఒక జస్ట్ 6 days అయితే లిమిట్ ఉంది ఫేజ్ 3కి. అండ్ ఫేజ్ 3లో వెబ్ ఆప్షన్స్కు సంబంధించిన డేట్స్ చూసుకుంటే జూన్ 19th స్టార్ట్ అయ్యి జూన్ 26 ఎండ్ అవుతుంది. సో వెబ్ ఆప్షన్స్కు సంబంధించి. అండ్ లాస్ట్ వన్ సీట్ అలాట్మెంట్. సో రిజల్ట్స్కు సంబంధించి జూన్ 29th అయితే రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తారు ఫేజ్ 3కు సంబంధించి. సో మీరు ఫేజ్ 1, ఫేజ్ 2 మిస్ అయినా పర్వాలేదు కానీ ఫేజ్ 3 అయితే మిస్ అవ్వకూడదు, ఎందుకంటే ఇదే ఇక లాస్ట్ ఛాన్స్. సో దీని తర్వాత ఎలాంటి చాయిసెస్ అయితే ఇవ్వరు.